హాయ్ అందరికీ. ఈరోజు కోన్ ఐస్ క్రీమ్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఐస్ క్రీమ్ చేసుకోవడానికి పావు కప్ ఓట్స్, 1/3 కప్ ఆల్మండ్స్ అండ్ క్యాషూస్, 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, 1/2 కప్ సాఫ్ట్ డేట్స్, 500 ml మిల్క్ తీసుకోవాలి. ముందుగా మిల్క్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిల్క్లోకి ఓట్స్ని యాడ్ చేసుకోవాలి. ఓట్స్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకుని ఎలాంటి లంప్స్ లేకుండా కోకో పౌడర్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి డేట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. డేట్స్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. మీ స్వీట్నెస్ని బట్టి డేట్స్ని పెంచుకోవచ్చు, లేకపోతే తగ్గించుకోవచ్చు. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక 1 అవర్. 1 అవర్ తర్వాత మిశ్రమాన్ని బయటకు తీసి ఫ్రిడ్జ్లో నుంచి జార్లోకి వేసుకుని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫైన్ పేస్ట్ని ఒక వెజల్లోకి తీసుకుని దాన్ని స్టవ్ మీద పెట్టుకుని లో ఫ్లేమ్ మీద 4 to 5 minutes కుక్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి, లేకపోతే అడుగంటుతుంది. కంటిన్యూస్గా కలపాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు దీంట్లోకి డార్క్ చాక్లెట్ని కానీ చాకో చిప్స్ కానీ యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ కాఫీ పౌడర్ వేసుకుని దీన్ని ఐస్ క్రీమ్ మిక్సర్లోకి యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. దీన్ని బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత దీన్ని ఒక 8 కంటైనర్లోకి తీసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు చాకో చిప్స్ కానీ డార్క్ చాక్లెట్ని కానీ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత కొన్ని చాకో చిప్స్ని పైన కూడా యాడ్ చేసుకుని మీ దగ్గర ఏదైనా పాలిథిన్ ర్యాప్ ఏమైనా ఉంటే దాంతో ఈ కంటైనర్ని కవర్ చేసుకుని దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 5 to 6 hours పెట్టుకోవాలి. ఐస్ క్రీమ్ కోన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సింది వీట్ ఫ్లోర్, జాగరీ పౌడర్, 2 స్పూన్స్ ఆయిల్ ఆర్ బటర్, పాలు, వెనిలా ఎసెన్స్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత దాంట్లోకి జాగరీ పౌడర్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత గోధుమ పిండి కూడా వేసుకుని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి పాలను తీసుకోవాలి. 1/2 కప్ పాలను తీసుకున్నాను ముందుగా. బాగా కలుపుకోవాలి. పాలు సరిపోలేదనిపిస్తే మిగిలిన పాలను కూడా యాడ్ చేసుకోండి. దీనికి 3/4 కప్ నుంచి 1 కప్ పాలు వరకు పడుతుంది. బాగా కలుపుకోవాలి, ఎలాంటి లంప్స్ లేకుండా. తర్వాత 2 drops వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి. దీని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. తర్వాత ఈ మిక్సర్ని ఫ్రిడ్జ్లో ఒక 1 hour పాటు పెట్టుకోవాలి. 1 hour తర్వాత బయటకు తీసి ఈ బ్యాటర్ని ఒక నాన్ స్టిక్ తవా కానీ ఒక ఐరన్ తవా కానీ వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్ మీద దోశల్లాగా వేసుకోవాలి, సన్నని దోశల్లాగా. తర్వాత దీన్ని ఒక 4 to 5 minutes లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇలా బ్రౌన్ స్పాట్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఈ దోశని ఫ్లిప్ చేసుకొని ఒక 1/2 minute కుక్ చేయాలి. తర్వాత దీన్ని తీసుకుని ఒక హ్యాండ్ కర్చీఫ్ మీద ఒక కోన్ లాగా ట్విస్ట్ చేయండి. వేడి మీద మాత్రమే దీన్ని ట్విస్ట్ చేయాలి. తర్వాత ఒక 1 minute దీన్ని పట్టుకుని అలానే ఉండండి. అప్పుడు అది గట్టిగా అవుతుంది. ఈ విధంగా మిగిలిన కోన్స్ని కూడా తయారు చేసుకోవాలి. తర్వాత ఐస్ క్రీమ్ని ఫ్రీజర్ నుంచి తీసుకుని 6 hours తర్వాత ఇలా కోన్లో పెట్టుకుని ఎంజాయ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.